హలో అందరికీ నమస్తే. నేను మీ శ్రీమాన్. నేనైతే సరికొత్త బ్లాగ్‌తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. మనమైతే వీడియోలోకెళ్ళే ముందైతే కిందున్న లైక్ బటన్ ఒకసారి ప్రెస్ చేయండి. అక్కడ ఉన్న పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ ఇంకా గంటను కూడా కొట్టేసేయండి. వీడియోకెళ్ళిపో. మనమైతే చూసుకున్నట్టయితే ఇక్కడ అందరైతే నిద్రపోయారు. నేను ఒక్కనే పొద్దున లేచి కెమెరా పట్టుకొని అటు ఇటు చెప్తున్నా. అసలు మ్యాటర్ ఏంటంటే మన ఊళ్ళో అయితే రేపైతే బోనాలు ఉన్నాయన్నమాట. అండ్ నిన్న వెళ్ళలేకపోయినాం. అండ్ ఇవాళ వెళ్ళాలి. చలో వెళ్ళిపోదాం మనమైతే ఇవాళ. మనమైతే ఊరికొచ్చేసినాం. అండ్ వీడియోస్ అయితే ఏం తీయలేదు. ఎందుకంటే మొత్తం ఇలా ట్రావెలింగే ఉండే. అందుకే ఏం పెద్దగా తీయలేదు. అండ్ మీకైతే రేపు ఏం జరుగుతుందో డే 2 ఏం జరుగుతుందో అక్కడ మొత్తం చూపిస్తా. మీరైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. వాయిస్ అయితే కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు. జస్ట్ ఎందుకంటే నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం పెద్దగా రాదు. అలవాటు చేసుకుంటా. ఎంత అంత ట్రై చేస్తున్నా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడానికి. మనమైతే పొద్దునైతే లేచినాం. అండ్ బయటకు వచ్చి చూస్తే అయితే అందరూ ఇల్లు క్లీనింగ్ చేసుకుంటారు. మనం వచ్చిందే లేట్. అందుకే కొంచెం క్లీనింగ్ వర్కే ఉంది పొద్దున మొత్తం. చూసుకోవచ్చు అందరూ నానమ్మ, మమ్మీ అందరూ క్లీనింగ్ పనిలో ఉన్నారు. గాయ్స్ నైట్ అయితే అసలు నిద్రనే పోలేదు. 3-4 అవర్స్ నిద్రపోవచ్చు అంతే. ఎందుకంటే 12:30 దాకా అయితే రీల్స్ స్క్రోల్ చేసి చూస్తున్నా. అండ్ తర్వాత అయితే కొద్దిసేపు పండుకోగానే కరెంట్ పోయింది. చూస్తే వర్షం పడుతుంది. మళ్ళీ ఇంట్లో పరిస్థితి బయటకు వస్తే బయట వర్షం అంతా మళ్ళీ పడుతుంది. మనకు కూడా కొంచెం వర్క్ ఇచ్చారు. మామిడాకులు కట్టమన్నారు ఇంటికి. అందుకే పోయి కడుతున్నాం. చూసుకోవచ్చు ఇక్కడ. ఆ టైం చూసినట్టయితే 7:30 అవుతుంది. చూసుకోండి అన్ని దాంట్లోకైతే మామిడాకులు అయితే కట్టేసినాం. చలో మనం అయితే బయటికి చూద్దాం ఎవరెవరు ఏం చేస్తారు. ఇక్కడ చూసుకున్నట్టయితే డాడీ అయితే మామిడాకులు కడుతుండు. అక్కడ నాయనమ్మ చూసినట్టయితే అన్నం మీద వంతున్నట్టుంది. చాయ్ పోస్తుంది, మా అత్తమ్మ బిస్కెట్ వేసుకుంటుంది, మా అమ్మకి తీసుకొచ్చి ఇచ్చింది. చెప్పండి ఒకటే ఉంది ఇలా. ఇదే మనం అయితే స్టార్ట్ అయినట్టుంది. మనమైతే వెళ్ళి వచ్చేయండి. మన ఇంటికి కూడా అయితే వచ్చేసారు. మనం కూడా బోనం తీస్తున్నాం. అండ్ ఈ బోనం తీసుకుని ఆ బోనాలలో కలిసిపోయి మొత్తం అందరూ గుడి దగ్గరికి వెళ్తారు. మొత్తం అయితే ఈ బ్లాగ్ లో ఉంటుంది. చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. చలో మనం అయితే మళ్ళీ వాయిస్ ఓవర్ లాస్ట్ ఇచ్చేద్దాం. మొత్తం బోనాలు ఉంటాయి కాబట్టి. అడ్డు జరిగిరా జరుగురా.
అన్ని బోనాలు అయితే గుడి దగ్గరికి అయితే వచ్చేసినాయి అనమాట. ఇక్కడ నుంచి బోనాలన్నీ మొత్తం గుడి చుట్టూ అయితే తిరుగుతాయి. తిరిగినాక మళ్ళీ అమ్మవారికి ప్రసాదం ఇచ్చేసి ఆ ప్రసాదం అయితే ఇక తర్వాత అందరికి ఇచ్చేస్తారు. బోనాలు ఉన్న కుండలు ఉంటాయి. బోనాలు తీయడం అయిపోగానే అయితే ఇంటికి వచ్చేసినాం. ఇంకా అందరు అయితే ఉబ్బరిస్తుంది, ఎండ కొడుతుంది అనగానే స్విమ్మింగ్ కోసం అయితే డిసైడ్ అయిపోయినాం. ఇంకా ఇంటికి వెళ్ళి కార్ తీసుకొని వచ్చేసినాం. ఇక్కడ పెద్ద చెరువు టైప్ ఉంటది. పోయి ఈత కొడదాం, మొత్తం చూపిస్తా వచ్చేయండి. చలో. అందరం అయితే ఇంటికి వెళ్ళి ఇక తిందాం వచ్చేయండి అని చెప్పేసిన. చలో అందరికి టాటా. ఇక అందరు అయితే తింటున్నారు. ఇక మనం రేపటి బ్లాగ్ లో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.